గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మనం ఇక్కడ మరిపేట బంగ్లా దగ్గర తానంచెర్ల అనే విలేజ్ దగ్గర ఉన్నాం. మనం మిర్చి రైతుకు మిర్చి సంబంధించిన అగ్రి ప్రోడక్ట్ మనం వాడడం జరిగింది. అంత ముందుకు ఎలా ఉండానో ఇప్పుడు ఎలా ఉందో ఆ రైతు ద్వారానే తెలుసుకుందాం మనం. సార్, ఇంత ముందుకు మీరు వాడక ముందుకు ఎలా ఉండే, ఎన్నిసార్లు స్ప్రే చేశారు మనది? ఇంతకుముందు వాడకముందు ఇంత ఇగురు గ్రోతింగు ఇంత ఖాతా పూత లేదు సార్. ఇది వాడిన తర్వాత వేస్టేజ్లో మందులు తెచ్చి వాడిన తర్వాత కొంచెం గ్రోతింగ్ బాగా వచ్చింది, పూత ఖాత రావటం ఉంది. ఈ గండు పూత పండు పూత ఇట్లాంటిది ఏం లేదు, తేటంగా ఉంది. ఇది కూడా నేను ఎవరు చెప్పినా నమ్మలేదు. మా సడ్డకుడు పాలేరు రాధాకృష్ణ, ఆయన తోట నేను చూసి వచ్చిన, బాగుంది తోట. తమ్ముడు కొట్టు మంచిగా ఉంటుంది, నేను వాడినా అని చెప్తే తెచ్చి కొట్టినా సార్. ఇప్పుడు 20 రోజులు అయింది నేను కొట్టి. 20 రోజుల నుంచి ఇంతవరకు ఏ మందు స్ప్రే చేయలేదు. 20 రోజులు అయింది, ఇంతవరకు ఏ మందు స్ప్రే చేయలేదు. మంచిగా ఉంది సార్. మాట్లాడుతుంటే సార్. ఇప్పుడు 20 రోజులు అయింది సార్ నేను కొట్టి, ఇంతవరకు ఏ మందు స్ప్రే చేయలేదు. ఇప్పటివరకు అయితే పండు పూత రాకుండా కాయ మంచిగా ఉంది, పూత ఖాత బాగుంది. ఎన్నిసార్లు స్ప్రే చేశారు, ఏమేమి స్ప్రే చేశారు? ఏమన్నా సార్ మనం ఇప్పించారు కదా, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82. ఓకే. ఎన్నిసార్లు స్ప్రే చేశారు సార్ ఇప్పుడు మన వెస్టేజ్లో ప్రొడక్ట్? వేస్టేజ్లో ఒక్కసారే సార్. ఇదివరకు వేరే బయట తెచ్చి కొట్టినా, ఇప్పుడు రెండోసారి మళ్ళీ స్ప్రే చేయాలి. ఇప్పుడు అది ఒక్కసారి స్ప్రే చేసినందుకే ఇట్లా ఉంది కదా, ఇంకా బాగుంటుందేమో, ఇంకా మంచిగా ఉంటుందేమో, ఇంకా తెచ్చి కొట్టాలి అని చెప్పి మళ్ళీ పోయి తెచ్చిన సార్. ఈసారి మళ్ళీ ఈరోజు కొట్టాలి సార్. అంటే ఇప్పుడు మీకు బయట ప్రొడక్ట్, బయట మందులకి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అంటారు? చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఓకే సార్. ఇప్పుడు ఇంకా పక్క రైతులకు కూడా మన సజెషన్ ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వండి సార్, వాడిపోవచ్చు. బాగుంది, మందు అయితే బాగుంది, కొట్టవచ్చు సార్. ఓకే. కాయ గండు పూత పండు పూత ఇట్లా రాకుండా చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. చూసారా మన వెస్టేజ్లో ఉన్న అగ్రి ప్రొడక్ట్లో ఎంత దమ్ము ఉందో ఒకసారి చూడండి. రైతు 3 నెలల నుంచి స్ప్రే చేస్తున్నా కానీ ఇంత గ్రోతింగ్ లేదు, ఇంత కాపు లేదు. ఒక్క స్ప్రేలో చాలా అంటే చాలా కూడా చూద్దాం ఒకసారి వీలైతే. ఎందుకంటే అది ఒకే రోజు, దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి చూడండి మీరు. అది కూడా చూపిస్తాం, రండి సార్. తీసుకోండి ముందు వాడి. ఇది వాడని చేయను, ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడని చేయను. ఇందులో చూడండి చేను ఎలా ఉంది, కాపు ఎలా ఉంది ఒకసారి చూడండి. దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. ఇందులో చేను పెద్దగా గ్రోతింగ్ లేదు, ప్లస్ కాయ కూడా లేదు. 2 చేనులు ఒకేసారి చేయడం జరిగింది, నాటు వేయడం జరిగింది. ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి లీడర్స్. ప్రతి ఒక్క రైతుకు సజెషన్ ఇవ్వండి. రైతుని మనం లాభాల బాటలో నడిపిద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. మాట్లాడండి. ఆ చేనుకి ఈ చేను, మీ చేను. ఆ చేనులో బాగా కాయలు ఉన్నాయి, ఈ చేనులో అసలు కాయలే లేవు. ఖాళీగానే ఉన్నాయి, చెట్టులు మాత్రం మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఇంత పెరిగింది నడుము కానీ. ఓకే. మీరు వాడలేదు కదా సార్? ఆ సార్ వాడిండు, ఈ సార్ వాడలేదు. ఈసారి కూడా సజెషన్ ఇస్తున్నాం. ఈసారి వాడితే ఇకనైనా ఆ రైతు లెక్కన ఈసారి కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. విష్ వెల్త్. ఇంకోటి, ప్రతి ఒక్క రైతులందరికీ సజెషన్ ఇవ్వండి, చాలా బాగా రిజల్ట్ వస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.